అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. నేను మీ సంతోషి. మనతో ప్రముఖ పామిస్ట్ అయినటువంటి గోపాల్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ దగ్గర చాలా మంది చూపించుకుంటూ ఉంటారు కదా సార్. మీ దగ్గర చూపించుకున్న వాళ్ళలో మీరు చెప్పినప్పుడు రాజకీయవేత్తలు అట్లా అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బోళ్ళంత మంది ఉన్నారు. ఇప్పుడు మీ టీవీలో రోజు కనిపించేటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలు అనేక పదవులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా చాలామంది నా దగ్గరికి వచ్చి చూపించుకున్న వాళ్ళు, నేను అవసరమైతే నేను నేర్చుకునే కొత్తలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకుని నేను చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మీరు ఏమంటారంటే మీడియా ఖచ్చితత్వం కావాలి కదా, అందుకని కొన్ని పేర్లు చెప్పమంటారు. దీనికి భ్రష్టు పట్టేసింది మీడియా. ఎందుచేతనంటే సాముద్రిక శాస్త్రం అనేటువంటిది వ్యక్తిగతం, పేర్లు చెప్పకూడదు. మీరు నేను చెప్పే శాస్త్రాన్ని విశ్వసనీయత ఉంటే నమ్మండి, లేకపోతే మానేయండి. ఓకే, నేను బలవంతంగా మీ మీద రుద్ది నేను దీనికి పూజలు చేస్తాను, హోమాలు చేస్తాను, మీ మెడలో అదేస్తాను ఇదేస్తాను, ఇది వేస్తే మీ జీవితం మారిపోద్ది అని చెప్పి మీ దగ్గర డబ్బులు పుచ్చుకునేటువంటి విషయమేమీ కాదు ఇది. అలాగే మీ రేఖ ఇలా ఉంది కనుక దీనికి అపవాదం జరిగింది ఇలా కాదు. ఈ రేఖ ఇలా ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి, ఈ స్వభావం ఎలా ఉంటే మిమ్మల్ని మీరు తెలుసుకుని మార్చుకోండి. మీ కర్మకు మీరే కర్తలు, భగవంతుడు కాదు, ఇంకొక తల్లిదండ్రి కాదు, ఇంకొకళ్ళు ఎవరు కాదు. మీ కర్మకు మీరే కర్తలు. మీ కర్మ యొక్క కర్మగతమైనటువంటి ఫలితాలని రేఖలు చూపెడతాయి. మీ గుణానికి మీరే కర్త. మీ గుణం ఎలా ఉందో తెలుస్తుంది. గుణాన్ని మార్చుకోవచ్చు, కర్మనే మార్చలేం. అర్థమైందా? గుణాన్ని మార్చుకోవచ్చు, కర్మని మార్చలేం. ఎలాగంటే ఒక మంచి పదునైన చాకు ఇచ్చాం మీకు, అది కొయ్యటానికి ఉపయోగపడుద్ది. ఇక్కడ నలుగురిని పెట్టాం. ఒకడు మంచి జ్ఞాన సంపన్నుడు అంటే డాక్టర్, ఒక ఆయన శక్తి అధికారం ఉండి యుద్ధం చేసేటువంటి వాడు రాజు, ఇంకొక ఆయన ఇచ్చి పుచ్చుకునే ద్వారం నుండి వ్యాపారం చేసేటువంటి వాడు గుణం, ఇంకొక ఆయన ఏదైనా సరే నాకే కావాలి అని పట్టుకెళ్ళిపోయేవాడు తమో గుణం. ముగ్గురిని చెప్పుకుందాంలేండి, 3 గుణాలు చెప్తాను ఇక్కడ. సత్వగుణం, రజోగుణం, తమో గుణం, 3 గుణాలు చెప్పొద్ది. సత్వగుణం డాక్టరు, రజోగుణం రాజు, తమో గుణం ఒక దొంగ. వీళ్ళు ముగ్గురికి కత్తి ఇచ్చాం. డాక్టర్ ఏం చేస్తాడు? ఆ కత్తిని తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి చక్కగా ఆపరేషన్ చేసి మనలో ఉండేటువంటి రుగ్మతని తీసేస్తాడు. అదే కత్తి రాజు తీసుకుని ఏం చేస్తాడు? శత్రువులు ఎవరన్నా వస్తే ఆ కత్తిని ఉపయోగించి వాళ్ళని చెండాడి మనల్ని రక్షిస్తాడు. అదే కత్తి దొంగకిస్తే ఏం చేస్తాడు? మిమ్మల్ని పోటు పొడిచి మీ దగ్గరనే పట్టుపోతాడు. ఇది గుణం. కర్మ ఒకటే, అక్కడ కర్మ ఒకటే, అక్కడ కోయటమే, ఇక్కడ కోయటమే, ఇక్కడ కోయటమే. ఈ కొయ్యటాన్ని మార్చలేము దాన్ని. కానీ గుణము వ్యక్తిలో ఉంటుంది, మార్చుకోవచ్చు వాళ్ళు. అర్థమైందా? ఆ కోసేటువంటి విధానాన్ని మార్చుకోవచ్చు, గుణాన్ని మనం మార్చుకోవచ్చు. అలాగే అరచేతిలో ఉండేటువంటి స్వభావం చెప్తుంది. ఇది సత్వగుణాన్ని చెప్తుంది, మానసిక విభాగం. ఇది రజో గుణాన్ని చెప్తుంది, వ్యాపార భావం. ఇది తమో గుణాన్ని చెప్తుంది. ఈ తమో గుణం పెరిగిపోయిన ఉన్నటువంటి వాడు, ఆ వ్యక్తి ఎంత తెలివైన వాడైనా, ఎంత శక్తివంతుడైనా, శరీరము మనసు ఎలాంటిదైనా, యోగం ఎలాంటిదైనా, వాడు విచక్షణ కోల్పోయి ఆ తమో గుణంతో ఉండి ఆ టైం వచ్చేసరికి తాగేసి తందనాలు ఆడుతూ తనకు కావలసినటువంటి సుఖాలను పొందుకుంటూ అవసరమైతే తన సుఖాల కోసం ఎదటి మనిషిని హింసించి తెచ్చేసుకుంటాడు. ఈ వ్యాపార భావం రజోగుణం ఉందనుకోండి హెచ్చుగా, వాడు ఏం చేస్తాడంటే బేరం పెడతా ఉంటాడు. నీకు ఇది ఇస్తాను, నాకు ఏది ఇస్తావు, ఇది బేరం. ఈ మానసిక భావం ఎక్కువగా ఉందనుకోండి, వీడికి జ్ఞానం ఉంది, ఈ జ్ఞానాన్ని ఏం చేస్తాడు? అందరికి పంచుతాడు. అంతే. అర్థమైందా? అంటే ఈ భావాన్ని మార్చుకోవచ్చు, అంటే పంచే గుణాన్ని ఇంకా పెంచుకోవచ్చు. వ్యాపార భావాన్ని కొంచెం మార్చుకుని ఫోన్లో నీకు ఉపయోగపడేలాగా ఇలాగ కొంచెం మార్చుకుందాం. తమో గుణాన్ని మార్చుకోవచ్చు తెలుసుకుంటే. ఎవరు తెలుసుకోవాలి? వాడే తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే మీరు ఎలా మారుస్తారు?
అంచేత కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు మా ఆయన ఈ శుభ్రంగా డ్రింకింగ్ చేసేసి ఇలా చేసేసి అలా చేసేసి నన్ను హింసిస్తున్నాడు, దీన్ని మార్చడానికి ఏం చేయాలి అని. ఎవరు మారాలి ఇప్పుడు? ఆయన మారాలి. ఆయన మారాలి. అయితే ఇక్కడ మన కర్మగతమైనటువంటి బంధాల్లో ఒకటి ఉంది. భార్యాభర్త ఎందుకు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయ్యారు? ఒకళ్ళ కర్మలను ఒకళ్ళు పంచుకుని ఇద్దరు సమిష్టిగా ఇంకో కొత్త కర్మలను చేస్తూ కొత్త రుణాలను తీర్చుకోవడానికి పుట్టారు. ఇక్కడ మనం మన కర్మ సిద్ధాంతాన్ని నమ్మవలసి వస్తుంది. దాని అనుగుణంగా ఈ రేఖలో ఈ స్వభావం ఏర్పడింది కదా, ఆ రేఖల్లో ఉండేటువంటి దాన్ని, ఆ తెలివితేటలను మనం మార్చలేమమ్మా. ఆయన సైంటిస్ట్ అయినా సరే తాగేటువంటి లక్షణం ఉంది, తమో గుణం ఉంది. ఆ గుణాన్ని మీరు మార్చడానికి ఆయనలో ప్రవేశించండి. ముందు ఆయనలో ప్రవేశించడం ఏంటి? ముందు వాడిని ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకొని నెమ్మదిగా ఇది తప్పు అని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు అందరూ రామాయణంలో వాల్మీకి ఇలా చెప్పాడు, భారతంలో వ్యాసుడు ఇలా చెప్పాడు, విదురుడు ఇలా చెప్పాడు అని పెద్ద స్పీచ్లు ఇస్తారు, లక్షల మంది వింటారు. వీళ్ళందరూ వినేసి అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా దులిపేసుకుని ఆ కూర్చుని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమైనా మారుస్తారా? వెళ్ళి మార్చలేరు. వీళ్ళు చెబుతారంతే. అలాగే ఈ శాస్త్రం చెబుద్ది అంతే, మారవలసింది వ్యక్తే. అంచేత అప్పుడు ఏం చెప్తాను నేను, నా దగ్గరికి వచ్చినటువంటి మీ ఆయన కూడా తీసుకురా, నేను ఆయనతో మాట్లాడతాను. నాయనా, నీ లక్షణాలు ఇలా ఉన్నాయి, నీ స్వభావం ఇలా ఉంది, ఇంకా అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి నీకు, నువ్వు పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్ చేస్తున్నావు, ఈ తమో గుణం పెరిగిపోవటం వల్ల నీ తెలివితేటలన్నీ మంట కలిసిపోతాయి. ఏం చేద్దంటే నువ్వు తాగేసి మన క్లాస్కి వెళ్ళావనుకో, నీ పరువు పోద్ది, ఉద్యోగం పోద్ది. అంచేత దీన్ని తగ్గించు అని చెప్తాం. అప్పుడు భార్యతో ఏం చెప్తాము? ఒకేసారి తగ్గించమంటే ఆయన తగ్గించడమ్మా, నెమ్మదిగా తగ్గించమను, ఇంట్లోకి తెచ్చుకు తాగమను, కొంచెం 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 తగ్గించమని కొన్నాళ్ళకి తగ్గిపోతుంది. అలా మారిన వాళ్ళు ఉన్నారు. అంటే స్వభావాన్ని మనం మార్చుకోవచ్చు. ఆయన కర్మల్ని, ఆయన చేసే కర్మ, కాలేజీకి వెళ్ళి లెక్చర్ చెప్పడం, దాన్ని తగ్గించడానికి కుదరదు, మార్చడానికి ఉండదు. దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. అర్థమైందా? అవి అన్నీ చెయ్యి చెప్తోంది. చెప్పినప్పుడు ఇది యథార్థం ఎందుకు కాదు అంటే, మీరు గమనించడం చేత కాకపోతే మీరు అద్దంలో చూసుకున్నారమ్మా, మీ ఫేస్ కనపడలేదు, మీ ఫేస్ తప్ప అద్దం తప్ప? అద్దంది తప్ప అనుకుంటాం అని మీరు అంటారు. ఏం చేద్దంటే అది మాట్లాడదు కనుక కొడతారు కూడాను, రాయిచి కొడతారు, పగిలిపోద్ది అద్దం. అలా కాదు. అద్దంది తప్పు లేదు, మీది తప్పు లేదు, శాస్త్రాంది తప్పు లేదు, ఇక్కడ మీది తప్పు లేదు. ఏమైందంటే మీరు రోజు చూసుకోవడం మానేశారు అద్దం, అలా ఉండిపోయింది. అప్పుడు గాలిలో ఉండేటువంటి డస్ట్ పార్టికల్స్ అద్దం మీద పేరుకుపోయినాయి. మీరు ఇలాగ ఇది ఒక వారం రోజులు వాడకుండా వదిలేండి, దీన్ని డస్ట్ వస్తుంది. అది ఎలా వచ్చిందంటే ప్రకృతి సహజం, అది ఎవరు పెట్టలేదు. అది మీరు కోప్పడితే ఎలాగా? అంచేత చక్కని క్లాత్ తీసుకుని ముందు అద్దాన్ని తుడుచుకోవాలి, అప్పుడు చూసుకోండి మీ మొహం చాలా అందంగా కనబడుతుంది. అవునా? ఇది కూడా అంతే. శాస్త్రం తప్పంటే ఎలాగా? లేదా నా బతికింతే అని ఇలాగ అనుకోవటం ఎలాగా? నా కర్మ ఇంతే అనుకోవటం కాదు. నీ కర్మ ఎలా ఉందో తెలుసుకో, శాస్త్రాన్ని అధ్యయనం చేయి, అప్పుడు చెప్తుంది అది. దాన్ని ఎలా సరి చేసుకోవచ్చో మార్గం కూడా చెప్పుద్ది. సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలా ధన్యవాదాలు. నమస్తే అమ్మా.